ఈ ఫిష్ ఇన్ క్యారెట్ అండ్ టొమాటో సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా బటర్, కొద్దిగా క్యాప్సికమ్, టొమాటో పేస్ట్, వెల్లుల్లిపాయలు, ఉల్లి, కొద్దిగంత వోడ్కా, అలాగే నిమ్మకాయ చెక్క, కొద్దిగంత ఫ్లవర్ మైదా పిండి, అలాగే కొంచెం క్యారెట్, ఇంకా ఫిష్. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫిష్ మన దగ్గర రెడీగా ఉంది. దీనికి కొద్దిగంత ఫ్లవర్ వేసి డస్టింగ్ చేసుకుంటున్నాము. దీనికి సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కాకపోతే అందులోనే ఇందాక చెప్పినట్లు క్లీనింగ్లో సాల్ట్ టచ్ అయింది కాబట్టి నేను దీనికి మళ్ళీ కొత్తగా సీజనింగ్ చేయట్లేదు. సాల్ట్ ఆల్రెడీ ఉంది ఫిష్లో. డస్టింగ్ కూడా అయిపోయింది. నా కొద్దిగంత బటర్ వేసుకొని బటర్లో దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఫిష్ ఎమ్మీగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు మనం చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. ఏంటి తెలుసా? వెజిటేబుల్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ గార్లిక్ చాప్, అలాగే ఆనియన్ కూడా. ఆనియన్ కూడా రెడీ. ఆనియన్ కటింగ్ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ చూస్తే ఫిష్ రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాం. అలా ఇంగ్రీడియంట్స్లో పెట్టేస్తే సాస్ రెడీ అయిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాస్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా, తర్వాత ఆనియన్, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మైదా ఉంది కదా మన దగ్గర, ఆ మైదాతోటి మిగిలిన మైదాను కూడా అందులో వేసి చక్కటి రూ తయారవుతుంది. దాన్ని తయారు చేసుకుంటాం. ఈలోపు క్యాప్సికమ్ చాప్ చేస్తాం. ఇందులో ఇప్పుడు బటర్ వేస్తున్నా రూ కోసం.
బటర్లో మైదా పడాలన్నమాట. మైదా పిండిలో పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు అలా వేయిస్తాము. మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ తోటి చక్కటి రూ తయారవుతుంది. దాన్ని రూ అంటారు. జనరలీ ఇటాలియన్ డిషెస్లో కూడా ఇలాంటి రూస్నే తయారు చేసుకుంటాం అన్నమాట, వైట్ సాస్లు ఇట్లాంటివి తయారు చేయడానికి. క్యారెట్ని డైరెక్ట్ ఇందులోనే గ్రేట్ చేసేస్తాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, క్యాప్సికమ్ వేస్తున్నాం. టొమాటో పేస్ట్లో వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. అది ఇందులో వేసేసుకుంటాం. And then vodka. సో యూజువల్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకు కాస్త లిక్విడ్ టెక్స్చర్ రావాలి, సాసీగా, అందుకని వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా వేడైన తర్వాత ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు సాల్ట్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా వేసుంటాము, అందులోనూ ఫిష్లో కూడా ఉంది కాబట్టి దానంతా కాంపన్సేట్ చేసుకుంటూ కొద్దిగా అంత సీజనింగ్స్లో సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఫిష్లో మనం ఏమాత్రం వేయలేదు స్పైసెస్, అది కూడా గుర్తుపెట్టుకోండి, అందుకనే ఎక్కువ ఇందులోనే వేసుకోవాలి. Then we'll add fish into it. రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.